వారికి అవకాశాలు ఉంటాయని, దానికి మహేష్ గౌడ్ నియామకమే నిదర్శనమని జగ్గారెడ్డి తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ అవడం మంచి పరిణామని చెప్పారు ఆయన. కాంగ్రెస్ అధిష్టానం ఇష్టానుసారంగానే మహేష్ గౌడ్ని కేసీ వేణుగోపాల్ ప్రకటించారని తెలిపారు. మహేష్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి పీసీసీ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఎంతో తెలుసుకోవాలని తెలిపారు ఆయన. వారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు నిర్ణయానుసారము, ఖార్గే గారు ఏఐసి ప్రెసిడెంట్ గారి యొక్క సారథ్యంలో మరి మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ నాయకుడిని తెలంగాణ ప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకం చేయడము, ఈ సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడిగా వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కొత్త పిసిసి అధ్యక్షుడిగా ప్రకటన రావడము, ఒక బీసీ కులానికి రావడము, ఒక బీసీ సామాజిక వర్గానికి రావడము, ఇందులో ఏఐసిసి ఒక బీసీ కులానికి ఇవ్వాలని ప్రధానంగా 3 కులాల మీద చర్చ జరిగింది. ఇది అందరికి తెలుసు. బీసీలో మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే మధుయాష్కి గౌడ్ మీద చర్చ జరిగింది ఏఐసిసిలో. దాని తర్వాత ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. సంపత్ కుమార్ అండ్ శంకర్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, అట్లాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ మీద కూడా చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిన్నటిదాకా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్, అట్లాగే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరి యొక్క అభిప్రాయాలను కూడా జోడీకరించి, వారి ఆలోచనలను కూడా జోడీకరించి ఇప్పుడు రాష్ట్రంలో సీఎంగా రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ 3 కులాలలో ప్రాధాన్యం ఎవరికైనా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేసిన తర్వాత ప్రధానంగా ఎన్ఐసివి నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, మరి అంచెల